హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రేడ్ గురు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకో లైవ్ వీడియోలో మనం కలవబోతున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. వీడియో క్వాలిటీ బాగాలేకుండా చివరి వరకు చూసి నేర్చుకోండి. ట్రేడింగ్ చేయమని చెప్పే సజెషన్ నాది కాదు, అలా చెప్పకూడదు. కాబట్టి మీరు నేర్చుకోండి అని చెప్తున్నాను. మీరు నేర్చుకోండి. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే 57,074 దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది. చూద్దాం, మనకు మార్కెట్లో మనీ ఎక్కడ ఫ్లో అవుతుందో నేను చూస్తా, నేను చేస్తా. నేను ఎట్లా చేసిన దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. కానీ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, నేర్చుకోండి. ఒక్కసారి మనం డే టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ ఇంట్రా డే టైం ఫ్రేమ్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రీవియస్ డేట్ అయితే నెగటివ్ ఉంది కాబట్టి అది రివర్స్ అయ్యేదాకా మనము పాజిటివ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్ నెగటివ్ సైడే, అంటే న్యూట్రల్ అనమాట. బుల్లింగ్ బయింగ్ లో ప్రాఫిట్ బుకింగ్ అయింది. ప్రాఫిట్ బుకింగ్ అది ఇక్కడతో ఆగుతుందా, ఇంకా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అనేది ఇంకా డిసైడ్ కాదు. ఎందుకంటే అది ఎప్పుడు డిసైడ్ అవుతుంది అంటే మార్కెట్ ఇప్పుడు చూడండి, డే టైం ఫ్రేమ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఇది డే టైం ఫ్రేమ్ కదా, చూడండి. ఇది డే టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఏమవుతుంది, బై అయింది, ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఈ ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడతోనే అవుతుందా, మళ్ళీ ఇక్కడ దాకా వస్తుందా, ఇక్కడ దాకా వస్తుందా అనేది తెలియదు. కాబట్టి మనం సేల్ సైడ్ అనేది, ఇలా బయింగ్ సైడ్ అయినా సేల్ సైడ్ అయినా కొంచెం సేల్ సైడ్ కి ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టు అనమాట. చూద్దాం, ఒకసారి 5 మినిట్స్కి వెళ్దాం. మార్కెట్ ఓపెన్ అయింది. ఈ లో కనుక బ్రేక్ చేసిన ఒక ట్రేడ్ తీసుకుంటా. పైనుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా చూడండి వస్తుంది. ఫైవ్ మినిట్స్ అయినా సరే, 15 మినిట్స్ అయినా సరే, టైం ఫ్రేమ్ ఏదైనా వాడచ్చు ఇంట్రాడే ట్రేడర్స్. నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు, మార్కెట్ కిందికే పోతేమో అనుకున్నా, కానీ ప్రాఫిట్ బుకింగ్ ఇంకా జరుగుతుంది అనుకున్నా. కానీ మార్కెట్ రిటర్న్ అవుతుంది. చూద్దాం. మనకు నేను అది 57,074 బ్రేక్ అవుతుంది ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ అది మనకు కండిషన్స్ అనేది ఫామ్ అవ్వలేదు. ఆ కండిషన్ ఫామ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక ట్రేడ్ తీసుకునేటండి. కానీ ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్, చూద్దాం ఎక్కడ ఏమవుతుందని. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో క్వాలిటీ బాగాలేకుండా కొత్తదనం అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా. మనం ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది మనం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫస్ట్ మూవ్ అనేది మనం అనుకున్న కండిషన్లో రాలేదు, మార్కెట్ ఓపెన్ అవ్వడంతోటి. కాబట్టి మనం ఇప్పుడు ఏం ట్రేడ్ చేయలేము. ఒక 10-15 మినిట్స్ ఆగాలి మనం. మార్కెట్ చూస్తే ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, సేలింగ్లో కాదు. ప్రాఫిట్ బుకింగ్ అది సేల్ కానీ చేయొద్దు. మన సేలింగ్ అంటే మొత్తం నెగిటివ్లో ఉంటే సేలింగ్ అన్నట్టు. మనకు చిన్నపాటి సిగ్నల్ కనిపించిన ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయాలి. మనకు మార్నింగ్ మూవ్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ అవ్వడంతో దొరికేది అనమాట. విత్ ఇన్ 1 మినిట్, 1 మినిట్లో కానీ నెక్స్ట్ మినిట్లో కానీ దొరికేది మార్నింగ్ సెటప్ అనమాట. ఇప్పుడు ఆ సెటప్లో అంటే నిన్నటి కండిషన్లో ఏ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వడంతో ట్రేడ్ చేస్తే దాన్ని మార్నింగ్ సెటప్ అంటారు. అది 1 మినిట్లోనా 2 మినిట్లోనే డిసైడ్ అయిపోతుంది. ఒకసారి 5 మినిట్లో కూడా డిసైడ్ అవుతుంది. అది నిన్నటి కండిషన్ మీద ఇవాళ ట్రేడ్ చేయాలంటే ఇవాళ 5 మినిట్స్లోనే డిసైడ్ అవుతుంది. కానీ ఇవాళ కండిషన్ మీద ట్రేడ్ చేయాలంటే ఒక 15-20 మినిట్స్ ఆగాలి మనం. ఓకేనా. ట్రేడ్ దొరకకుండా పర్లేదు, కానీ మనం డబ్బులు లాస్ అవ్వద్దు. మనకు మంచిగా ప్రాఫిటబుల్ ఏ ట్రేడ్ అయితే చేసేదో ఆ ట్రేడ్ని చేయడం మనం నేర్చుకోవాలి మనం, అంతే. ఒక్కోసారి బ్యాంక్ నిఫ్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కూడా చూసుకోవాలి. మనం 10-10 వరకు. మీరు చాలామంది ఒకటో ఇద్దరో నా వీడియో చూస్తారు, కానీ వాళ్ళు కూడా పూర్తిగా చూడట్లేదు నా వీడియోని. చూడండి, ఏదో మంచి క్వాలిటీ ఇవ్వగానే మ్యాటర్ లేకుండా ఆ వీడియోని మాత్రం పూర్తిగా చూస్తారు, కానీ మ్యాటర్ ఉండి ఈ వీడియో క్వాలిటీ బాగాలేదని చూడకుండా వెళ్ళిపోవడం మీరే నష్టపోతారు. ఓకేనా. ప్రాఫిట్ బుకింగ్ అని మార్కెట్ చూడ రిటర్న్ అవుతుంది. చూద్దాం.
మన కండిషన్లో కనుక వస్తే మార్కెట్ చేద్దాం. హెచ్డిఎఫ్సి అయితే లోవర్లోనే కొడుతుంది. ఇవాళ 5 మినిట్స్ అయితే బుల్లో ఉంది. ఒకసారి ఐసిఐసి బ్యాంక్ చూద్దాం. అంటే కాంపోనెంట్స్ అనమాట. కాంపోనెంట్స్ కూడా చూడాలి మనం. ఐసిఐసి బ్యాంకు ఏ బ్యాంకు చూసినా కూడా ఒక అంటే ఒక 10 to 15 మినిట్స్ ఆగితే మనకు తెలుస్తుంది. అంటే క్లియర్ డైరెక్షన్ అనేది తెలియదు. ఎందుకంటే ఇవాళ నిన్నటి ఓకే, నిన్నటి ఏం జరిగింది అనేది ఇవాళ 5 మినిట్స్ మీద ఏర్పడుతుంది. ఇవాళ ఏం జరుగుతుంది అనేది ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత ఏర్పడుతుంది. ఓకేనా, చూద్దాం. వీడియో క్వాలిటీ బాగాలేకున్నా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనా, ఖచ్చితంగా కొత్తదనం నేర్చుకున్న ఫీలింగ్ మీకు వస్తుంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐ, ఎస్బిఐ, యాక్సిస్, కోటాక్. ఒక్క నిమిషము డిస్టర్బ్ డైవర్ట్ అవ్వకండి. ఒక్క నిమిషం మ్యూట్ సైలెంట్లో పెడతా ఫోను. 5 మినిట్స్ 5 అయింది. ఈ 5 మినిట్స్లో మనకేం అర్థమైతలేదు. మనం ట్రేడ్ చేయొద్దు. మనకు క్లియర్ కట్గా ఈ ట్రేడ్ మీద రిస్క్ తీసుకోవచ్చురా అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి సిద్ధపడాలి. నిన్న ఏం జరిగింది అనేది ఈరోజు 5 మినిట్స్, ఈరోజు మార్నింగ్ ట్రేడ్ మార్కెట్ ఓపెన్ అవ్వడు 1 మినిట్ 2 మినిట్ నిన్నటి కండిషన్ మీద ఈరోజు ట్రేడ్ తీసుకోవాలంటే ఫస్ట్ 1 మినిట్ 2 మినిట్ 3 మినిట్ 4 మినిట్ 5 మినిట్ లోపు డిసైడ్ అవుతుంది. అది నిన్నటి కండిషన్ మీద ఈరోజు ట్రేడ్ తీసుకోవాలంటే ఫస్ట్ 5 మినిట్స్ మీద డిసైడ్ అవుతుంది. ఓకే, ఇయాల్టి కండిషన్ మీద ట్రేడ్ తీసుకోవాలంటే 10 to 15 మినిట్స్ 15 to 20 మినిట్స్ వెయిట్ చేయాలి మనం. ఇప్పుడు నిన్నటి కండిషన్ మీద ట్రేడ్ చేసే ఛాన్స్ పోయింది. 5 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయింది. నిన్నటి కండిషన్ మీద ట్రేడ్ చేసే ఛాన్స్ పోయింది. ఇవాళ కండిషన్ మీద ఓవరాల్ కండిషన్ ఎట్లుంది, ఇవాళ కండిషన్ ఎట్లుంది అనే దాని మీద డిసైడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఓవరాల్ కండిషన్ చూస్తే మెయిన్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఈ రోజేమో బుల్లో ఉంది. కాబట్టి ఈరోజు 5 మినిట్స్ హై లో క్లోజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆఫ్టర్ 5 మినిట్స్ హై లో క్లోజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ 5 మినిట్స్ ఎస్టర్డే హై లో క్లోజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను అర్థమవుతుందా? ఫోకస్ ఆన్ లెర్నింగ్, నాట్ ఆన్ ట్రేడింగ్. ఫోకస్ ఆన్ లెర్నింగ్. కొన్ని రోజులు నేర్చుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ వన్ డే యూ విల్ బి ఏ గుడ్ ట్రేడర్. You trust yourself and trust your chart, trust your support and resistance, trust your trend line. These three things make you a best trader if you learn them properly in giving time of 6 months or 1 year. ఓకేనా, చూడండి నేర్చుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, క్యాండిల్ స్టిక్స్. అలానే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. వీడియో క్వాలిటీ బాగాలే కూడా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు డబ్బులు ఇచ్చినా కూడా దొరకదు. ఓకేనా, ట్రేడ్ చేయమని చెప్పే అడ్వైజర్ని కాదు నేను. ట్రేడ్ చేయమని మిమ్మల్ని సజెస్ట్ చేయట్లేదు. కాకపోతే స్ట్రగల్ అవుతున్న అలా చెప్పడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని నేను చెప్పట్లేదు. కానీ నేర్చుకోండి. నేర్చుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప వరం. గొప్ప వరం. ఇలాంటి వరం అసలు ఒక బిజినెస్ పెట్టాలంటే 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందండి. రోజుకి నెలకి 30-20 వేలు రెంట్ కట్టాల్సి వస్తుంది. ఆ 30-20 వేలు ఒక స్టాప్ లాస్ కింద డిసిప్లిన్ ట్రేడర్ అయి ఉంటే ఆ స్టాప్ లాస్ కింద ఇంప్లిమెంట్ చేసి మనం ప్లాన్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఒక బిజినెస్ చేస్తున్నా అన్న మైండ్ సెట్ ఉండాలి. కానీ అరే ఇవాళ ట్రేడ్ చేసినా నేను డబ్బులే రావాలి, ఖచ్చితంగా డబ్బులు లేని నేను మార్కెట్ నుంచి పోనంటే ఆ 5 లక్షలు పోవడానికి అర్ధ గంట కూడా పట్టదు మార్కెట్లో. ఈ రియాలిటీని అర్థం చేసుకోవాలి మనం. ఒక చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోండి. ఇప్పుడు బ్యాంకులు చూస్తే ఇంట్రాడేలో బ్యాంకులు అయితే పాజిటివ్లు ఉన్నాయి. ఇట్లా పోయి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఇట్లా రివర్స్ అయితే తీసుకుంటా. ఇది ఫస్ట్ టార్గెట్ పెడతా ఇది. ఓకేనా, ఒకసారి నేను
డే చార్ట్ చూస్తాము, ఐసిఐసి బ్యాంక్ డే చార్ట్ చూస్తా. అంటే ఇవి చూసుకోవాలి, ఇవి కూడా చాలా చార్ట్ లో క్లియర్ డైరెక్షన్ లేనప్పుడు ఇవి కూడా చూసుకోవాలి మనం. ఐసిఐసి బ్యాంక్ చూస్తే మంచిగానే ఉంది, డే చార్ట్ లో బుల్లనే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి మూడు గుండెకాయలు అన్నమాట బ్యాంకుకి. ఎస్బీఐ ప్రాఫిట్ బుకింగ్ స్టైల్లో ఉంది. హెచ్డిఎఫ్సి నాకు తెలిసి చూద్దాం. హెచ్డిఎఫ్సి అంటే క్లియర్ డైరెక్షన్ లేదు, సైడ్ వేస్ లో ఉంది, అదే కన్ఫ్యూజ్ చేస్తుంది. చూద్దాం. ఇలా ట్రేడ్ తొందరగా దొరికేలా లేదు, టైం పడుతుందేమో. చూస్తూ ఉండండి, ట్రేడ్ దొరికితే చేద్దాం, లేకపోతే నేర్చుకుందాం. ప్రైజ్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్, ట్రెండ్ లైన్, ఈ మూడనే ప్రాక్టీస్ చేయండి. ఒక 1 ఇయర్ ఇవ్వండి. ఒక 10th ఎగ్జామ్ రాయాలంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెన్, ఎయిట్, నైన్, 10 వరకు చదివి రాస్తాం. కానీ ట్రేడింగ్ చేయడానికి డబ్బులు పట్టుకొని వస్తే చేయడానికి వచ్చి ట్రేడర్ అయిపోం మనం. మనం కొంత సమయం ఇచ్చి నేర్చుకోవాలి. కొంత సమయం ఇచ్చినప్పుడే దానికి తగ్గ ఫలితం వస్తుంది. డైరెక్ట్ నేను 16, 15 సంవత్సరాలు అయినప్పుడే 10th ఎగ్జామ్ రాస్తా, అప్పుడు దాకా ఇంటికాడే ఉంటా, అప్పుడు రాయగానే అన్నీ వచ్చేస్తాయా మనకు? రాయడం కూడా రాదు. ఇది అంతే, టైం ఇయ్యంది ఏది మనకు దొరకదు. టైం ఇవ్వాలి, నేర్చుకోవాలి. ఒక్క రిస్క్ నేను ఎక్కడ చేస్తా అంటే ఒక్క రిస్క్ చేస్తా, అది రిస్క్ కానీ ఫెయిల్ అయితే ఇది బై అయిందా, ఇక్కడ నుంచి బై చేసిన కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యి కనుక ఇది రివర్స్ పోతే ఇది ఫస్ట్ టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ నేను ఉంటా, లేకపోతే ఎగ్జిట్ అయిపోతా. కానీ ఇది నా ట్రేడ్ ప్లాన్ అట్లా ఉంది ఈరోజు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇదే అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ప్రాపర్గా లేదు కదా. స్టాప్ లాస్ ప్రాపర్గా ఉంటే ఎంట్రీ తీసుకున్నట్టు, స్టాప్ లాస్ ప్రాపర్గా లేదు. ఇప్పుడు మనకు ఇప్పుడు ఇక్కడ బై చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ కనిపించిన తర్వాత మనం స్టాప్ లాస్ని డిసైడ్, ఎంత మంచి ట్రేడ్ అయినా సరే స్టాప్ లాస్ని లిమిట్స్ లేనప్పుడు ట్రేడ్ చేయకపోవడం చాలా ఇంపార్టెంట్. నేను నా స్టాప్ లాస్ నా లిమిట్లో నా కంట్రోల్లో లేనప్పుడు నేను ట్రేడ్ చేయను. అది 1000 పాయింట్లు పోని, 2000 పాయింట్లు పోని, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్, హౌ మెనీ పాయింట్స్ ఇట్ గోస్. బట్ స్టాప్ లాస్ని మనం మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ లేని ట్రేడ్ ఏంది, బ్రేక్ లేని వెహికల్ లాంటిది. ఓకేనా? ఇప్పుడు మనం 100 స్పీడ్ పోతున్నాం, మన బ్రేక్ పని చేయట్లేదు, అప్పుడు మన పరిస్థితి ఏంది తెలుసు కదా ఏమవుతుందో. ఇది అంతే, స్టాప్ లాస్ అనేది డబ్బులు పోకుండా ఆపడానికి కాదు, ఇంతే పోవాలని డిసైడ్ చేయడానికి. ట్రేడ్ చేసినప్పుడు డబ్బులు పోతాయి, డబ్బులు పోకుండా డబ్బులే రావాలంటే ఇది ఇంపాసిబుల్. ఓకేనా? డబ్బులు పోతాయి. అదే కదా రిస్క్ అంటే, రిస్క్ ఇది మార్కెట్ ఇది. మీరు ఎక్కడైనా చూడండి, ప్రీవియస్గా ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఇట్లా ఉందా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నిన్నటిది అనుకుంటా ఇది. ఇప్పుడు నిన్న ఏమైంది, ఇది నిన్నటి హై కదా, చూడండి. ఇక్కడ మొన్నటి హై అనమాట. ఇక్కడ మార్కెట్ ఈరోజు ఓపెన్ అయ్యి కిందకి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ ఇదే సపోర్ట్ తీసుకుంది. అంటే లాస్ట్ డే హైలో క్లోజ్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? లాస్ట్ డే హైలో క్లోజ్ కూడా చాలా ఇంపార్టెంట్.
రోజు మనం రేపటి నుంచి నేను రోజు మార్నింగ్ సెటప్ మీదనే వీడియో చేస్తానండి. ఎందుకంటే మీరు 40 మినిట్స్ 30 మినిట్స్ ఉన్న వీడియోని కూడా సరిగ్గా ఎవరు చూస్తలేరు. ఓకేనా? 5 మినిట్స్ 15 టు 20 మినిట్స్ ఉన్న వీడియోనే చూసి పెడతా. ఎందుకంటే అంత లెంత్ కూడా మీరు చూడట్లేదు కాబట్టిగా నేను మార్నింగ్ మూమెంట్ దొరుకుతుందా దొరకట్లేదా ఒక 10 టు 20 మినిట్స్ వీడియో రోజు మార్నింగ్ మూమెంట్ రోజు 9:14కి స్టార్ట్ చేసి 9:20 కానీ 25 కానీ ఒక 10 మినిట్స్ వీడియో చేసి పెట్టేస్తా. ఒకటి డైలీ ఒక అనాలిసిస్ వీడియో వస్తుంది, ఈవినింగ్ మార్నింగ్ ఒకటి ఈ వీడియో పెడతా అండి. సరే, ఇప్పటికైతే మనకు ట్రేడ్ మార్నింగ్ సెటప్ నిన్నటి కండిషన్లో ఈరోజు ట్రేడ్ దొరకలేదు. మనం నిన్నటి కండిషన్ని ఎర్లీ మార్నింగ్ ఎలా ట్రేడ్ చేయాలనేది రోజు ఒక వీడియో చేసి పెడతా మీకు. ఇప్పటికి వరకు అయితే మనకు దొరకలేదు. ఇప్పటికి వీడియో క్లోజ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి అనాలిసిస్ గురించి ఈవినింగ్ ఒక వీడియో పెడతా. బాయ్ అండి. ఇప్పుడు మనకు ట్రేడ్ దొరికేలా లేదు, చాలా టైం పడుతుంది. ఒకవేళ దొరికితే షార్ట్ వీడియో చేసి పెడతా. బాయ్ అండి.